వెల్కమ్ టు క్షణం టీవీ. రేపు శనివారం రోజున అంటే 17వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యుడు కర్నూలు జిల్లా పర్యటన, అలాగే ఉమ్మడి జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పాణ్యం కూడా విజిట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో, డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. ముందు రైతు బజారు విజిట్ ఉంది కర్నూలులో. రైతు బజారు విజిట్ తర్వాత మన పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఖాళీ ప్లేస్లో అక్కడ పాణ్యంకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కొత్త ప్రోగ్రాం అంటే బంగారు కుటుంబం అని, అలాగే కొన్ని P4 ఈ పద్ధతుల్లో కొన్ని కుటుంబాలని రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, దత్తత తీసుకొని వాళ్ళని అంటే పూర్ టు రిచ్ అంటే పేదరికం నుంచి వాళ్ళని అంటే ధనవంతులు చేయాలనే ప్రోగ్రాం ఒకటి. అలాగే ఎవరైతే దత్తత తీసుకుంటారో, ఒకవేళ కంపెనీ కానీ, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ సొసైటీలు వాళ్ళు కానీ, ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, లేక రాజకీయ నాయకులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళ చదువు కానీ, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలపడే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో ఈ P4 యొక్క కార్యక్రమం అనేది ఉంది. అలాగే మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ల స్కీమ్ అయితేనేమి, అలాగే రేపు జూన్లో మన తల్లికి వందనం, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, అలాగే కర్నూలు జిల్లా ప్రజానీకం అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా మేమందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గారు మాట్లాడుతారు. అయిపోతాయి 27, 28, 29 కడపలో ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 18, 19 తేదీల్లో మినీ మహానాడులు అయిపోతున్నాయి. అలాగే మన కర్నూలు జిల్లా మహానాడు కూడా 22, 23 తారీఖుల్లో చేసేస్తాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవర్నమెంట్ పెద్దలు కరెగన గారికి, ఇక్కడ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దాదాపుగా 1 సంవత్సరం అవుతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాల వారు ఎంతో ప్రశాంతంగా సుఖంగా ఉన్నారని కూడా అందరూ చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏమంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన తీసుకి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు. ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కానీ, బడుగు బలహీన వర్గాలకు ఆయన నాయకత్వంలోనే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే మరి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 1 ఇయర్ మరి కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నదో వాటిని తూచా తప్పకుండా ఈరోజు ప్రజలకు సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలను పరుగుపెట్టిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క 1 ఇయర్ సంవత్సర కాలంలోనే ప్రధానంగా పరిశ్రమల విషయంలో అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి ఎంతో ముందుకు తీసుకుపోయారు. ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రేపు 17వ తేదీన మరి మా ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతూ ఉందని, ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నదో కర్నూలు జిల్లాకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈరోజు పేదరికం నుంచి అదేవిధంగా